కాకినాడలో ఫిబ్రవరి 8వ తేదీ నుంచి రాష్ట్ర పీఈటీ పీడీల అసోసియేషన్ ఆధ్వర్యంలో వ్యాయామ ఉపాధ్యాయుల క్రీడా పోటీలు సెమినార్ నిర్వహిస్తున్నట్లు కాకినాడ డిఎన్డీఓ శ్రీనివాస్ కుమార్ తెలిపారు. కాకినాడ కలెక్టరేట్లో నిర్వహించిన మీడియా సమావేశంలో శ్రీనివాస్ కుమార్ మాట్లాడుతూ వ్యాయామ ఉపాధ్యాయులు ఫిజికల్ డైరెక్టర్లలో ఉన్న నైపుణ్యాన్ని వెలికితీసి ఫిట్నెస్ కోసం 3 రోజుల పాటు పోటీలు జరుగుతాయని అన్నారు. మీడియా సమావేశంలో సంఘం రాష్ట్ర అధ్యక్షులు లంకా జార్జ్, జిల్లా అధ్యక్షులు వి రవిరాజు, సీనియర్ పీడీ గుత్తుల శ్రీనివాస్ పాల్గొన్నారు. నా పేరు శ్రీనివాస్ కుమార్, డిఎస్డిఓ కాకినాడ. కాకినాడలో ఆంధ్రప్రదేశ్ పీఈటీ పీడీ అసోసియేషన్ వారి యొక్క నిర్వహణలో రాష్ట్ర వ్యాయామోపాధ్యాయుల క్రీడలు మరియు సెమినారు అలాగే వర్క్షాపు నిర్వహణకి ఈరోజు 8, 9, 10 తేదీలు నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు. దానికి లంకా జార్జి గారు, రాష్ట్ర వ్యాయామోపాధ్యాయ సంఘ అధ్యక్షులు, అలాగే జిల్లా వ్యాయామోపాధ్యాయ సంఘ అధ్యక్షులు రవిరాజు గారు, అలాగే వారి యొక్క బృందం ఈ కార్యక్రమం నిర్వహణకి చురుగ్గా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇది 8, 9, 10 తేదీల్లో మన డిఎస్ఎస్ చేయడంలో జరుగుతుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే వీటిలో ఉన్నటువంటి వారి యొక్క ప్రెసెంట్ ఉన్నటువంటి నాలెడ్జ్ని అప్డేట్ చేయడానికి, అలాగే కొత్త మెలకువలు నేర్చుకోవడానికి, అలాగే అనమాట వారి యొక్క శరీర శక్తి సామర్థ్యాలను నిరూపించుకోవడానికి కొన్ని క్రీడలు కూడా, అలాగే 4-5 డిసిప్లిన్స్ క్రీడలు కూడా, అలాగే క్రికెట్ తో సహా క్రీడలను నిర్వహించడానికి అనమాట వీళ్ళు ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికి ప్రభుత్వం తరపు నుండి అలాగే మన జిల్లా కలెక్టర్ గారు, డిఓ గారు, అలాగే డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ సంఘాల వారు కూడా సపోర్ట్ చేస్తూ క్రీడల నిర్వహణకి అనమాట తమ సహకారాన్ని అందిస్తారని తెలియజేశారు. ఇది ఫస్ట్ టైం, అంటే చాలా సంవత్సరాల తర్వాత ఈ క్రీడలు ఇక్కడ నిర్వహిస్తున్నారు. దీనికి స్పోర్ట్స్ అథారిటీలో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి అన్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే మన జార్జి గారు, అలాగే మన రవిరాజు గారు, వారి యొక్క బృందం అంతా కూడా ప్రత్యేకమైన కమిటీలు వేసుకొని ఈ క్రీడల నిర్వహణకి అనమాట మళ్ళా చాలా గ్రాండ్ గా జరిగే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు.